మరి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ మొదటి తరం నాయకుడు ఎన్టీఆర్ గారు, రెండో తరం నాయకుడు చంద్రబాబు గారు, మూడో తరం నాయకుడు నారా లోకేష్ గారు. వీళ్ళ ముగ్గురిలో ఎవరి పరిపాలన, ఎవరి విధి విధానాలు బాగుండి మీరు ఆ పార్టీకి దాసోహం అయ్యారు, ఎవరికి అభిమాని అయిపోయారు మీరైతే? నేనైతే ముందు ముందు నాకు వచ్చేసి ఎన్టీ రామారావు గారు అంటే చాలా అభిమానం. తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక విధి విధానం. నారా లోకేష్ గారు అలాంటి నాయకత్వం కాదు, ఆయన మనస్తత్వం వేరు. వీరు ఆలోచిస్తారేమో కానీ ఆయన ఆలోచించే రకం కూడా కాదు. ఎందుకంటే ఆయన పరిపాలన ఎలా ఉంటుందంటే మనకి ఎవరైతే అన్యాయం చేశారో వాళ్ళకి మనం చూపించాలి అనే ఉద్దేశం కూడా ఉంది. చంద్రబాబు నాయుడు గారు వ్యక్తిగత రాజకీయాల్లో అలాంటి జోలికి వెళ్ళరు. కానీ నారా లోకేష్ గారు ప్రతి ఒక్కటి కూడా పరిగణలోకి తీసుకొని కార్యకర్తకు కూడా భరోసా ఇస్తున్నారు. కాబట్టి ప్రజెంట్ నా ఉద్దేశం ఏంటంటే నారా లోకేష్ గారు ఇంట్రెస్ట్ బాగా పనిచేస్తారని నేను అనుకుంటున్నాను. మరి ముఖ్యంగా చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధికి పునాది అంటారు. హైదరాబాద్ లో ముఖ్యంగా ఈ రోజు ఆ ప్రాంతం అంతా డెవలప్ అయిందంటే ఆయన పేరే చెప్పుకుంటారు. దానికి మీ అభిప్రాయం ఏంటి? అసలు ఎలా అనిపిస్తున్నారు తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి సంక్షేమ పరిపాలనలు ఎలా అనిపించినాయి అంటారు మీకైతే? ఉమ్మడిగా ఆంధ్ర రాష్ట్రం చీలినప్పుడు, ఉమ్మడిగా ఉన్నప్పుడు హైదరాబాద్ కూడా మన రాజధాని. హైదరాబాద్ లో ఎంతో డెవలప్మెంట్ చేశారు. అప్పుడు హైటెక్ సిటీ ఇవన్నీ కట్టేటప్పుడు ప్రజలందరూ కూడా 20 ఏళ్ల క్రితం జరిగేది ఇప్పుడే చెప్తున్నాడు, ఈయనకు విజన్ 2020 అనే విజన్ లో ఉన్నాడు, ఈయన చెప్పేది కరెక్టా కాదా అనేది ప్రతి ఒక్కళ్ళు ఆలోచించారు. తర్వాత చూసుకుంటే ఇప్పుడున్న హైదరాబాద్ ఎలా ఉందో, సికింద్రాబాద్ హైదరాబాద్ ఎలా ఉందో ప్రజలందరూ చూశారు.